గోవా టూరిజం గురించి మాట్లాడాలి అంటే కోవిడ్కి ముందు కోవిడ్కి తర్వాత అని చెప్పి రెండు పార్టీలుగా చెప్పాలి. కోవిడ్ ముందైతే ఇండియన్స్ ట్రావెలింగ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు, దానికోసం సపరేట్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కాదు. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండే జోక్ ఏంటంటే గోవా ట్రిప్ ప్లానింగ్. అదే టైంలో దేశీ అండ్ విదేశీ టూరిస్టులతో గోవా చాలా బిజీగా ఉండేది. కట్ చేస్తే 2020 తర్వాత సోషల్ మీడియాలో ట్రావెలింగ్ అనేది ఒక కొత్త ట్రెండ్ అయిపోయింది. చాలామంది డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ చేస్తున్నట్టు పోస్టులు పెడుతున్నారు. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే ఆ ట్రావెల్ డెస్టినేషన్ లిస్టుల్లో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పోస్టుల్లో కానీ గోవా అనే పేరు కనిపించట్లేదు. అసలు ఒకప్పట్లాగా గోవాలో టూరిస్టులు సందడే లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం జనవరిలో ఒక ఇన్సిడెంట్ చాలా సెన్సేషన్ని క్రియేట్ చేసింది. మన ఆంధ్రాకి చెందినటువంటి బొల్లా రవితేజ అని గోవా బీచ్లో ఉన్నటువంటి ఒక షాక్ రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తి మర్డర్ చేశాడు. చెప్పాలంటే ఇది ఇంకా ఓల్డ్ న్యూసే. రీసెంట్గా నవంబర్లో కూడా ఒక 2 దారుణమైన ఇన్సిడెంట్లు జరిగినాయి. యూపీకి చెందినటువంటి 19 ఇయర్స్ టీనేజర్ గోవాలో మహీంద్ర థార్ని రెంట్కి తీసుకున్నాడు. అలా రెంట్కి తీసుకున్నటువంటి కార్ని దొంగిలిస్తున్నాడేమో అన్న అనుమానంతో ఓనర్ ఆ టీనేజర్ని మర్డర్ చేశాడు. ఒక 2-3 డేస్ బ్యాక్ గోవాలో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్కి వెళ్ళిన ఫ్యామిలీని ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ కారణంగా బౌన్సర్స్తో దాడి చేయించాడు రెస్టారెంట్ ఓనర్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా గోవా అంటే జస్ట్ ఒక టూరిస్ట్ స్పాట్ నుండి ఒక డేంజర్ జోన్గా మారుతుంది అని ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి. కేవలం ఇలా ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రైమ్స్ వల్ల మాత్రమే కాదు, డైలీ జరుగుతున్నటువంటి స్కామ్స్ వల్ల కూడా గోవా టూరిజం ఒక్కసారిగా పడిపోయింది. ఒకప్పుడు ఇండియాలో అందరికీ డ్రీమ్ డెస్టినేషన్గా ఉండేటువంటి గోవా ఇప్పుడు ఇలా ఎందుకయింది అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, చివరి వరకు చూడండి. సరే, ముందుగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే గోవాలో టూరిజం ఎలా స్టార్ట్ అయ్యింది అని తెలుసుకునే ముందు కాంటెక్స్ట్ కోసం గోవా బ్రీఫ్ హిస్టరీ తెలుసుకుందాం. 1510వ సంవత్సరంలో పోర్చుగీస్ మిలిటరీ కమాండర్ ఆల్బకర్కి అనే ఆయన అప్పటి గోవాని పాలిస్తున్నటువంటి బీజాపూర్ సుల్తాన్ని ఓడించాడు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియా నుండి పోర్చుగల్కి స్పైసెస్ని రవాణా చేయడానికి సముద్ర తీర ప్రాంతంలో ఒక నేవల్ బేస్ కావాలి. దానికి గోవా కరెక్ట్ అని డిసైడ్ అయ్యి ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత గోవాలో ఒక కాలనీని ఏర్పాటు చేసుకుని 1961 సంవత్సరం వరకు, అంటే దాదాపు 450 సంవత్సరాల పాటు పాలించాడు. అందుకే గోవా లోకల్ కల్చర్ మీద, ఆర్కిటెక్చర్ మీద, అక్కడుండే ఫుడ్ మీద పోర్చుగీస్ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా సంవత్సరాల పోరాటం తర్వాత డిసెంబర్ 19, 1961లో గోవాకి పోర్చుగీస్ నుండి ఫ్రీడమ్ వచ్చింది. ఆ తర్వాత 1957 సంవత్సరంలో గోవా ఇండియాలో ఒక స్టేట్ అయింది. సరే, ఇప్పుడు గోవాలోని టూరిజం ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. సముద్రం, పడవ, ఒక ఫారెన్ టూరిస్ట్. 1960స్లో గోవాలో టూరిజం స్టార్ట్ అయింది. నిజానికి గోవా టూరిజం ప్లాన్డ్గా స్టార్ట్ చేసింది అయితే కాదు. పోర్చుగల్ నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత గోవా ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేసింది. క్యాథలిసిజం మరియు ఇండియన్ రూట్స్ కలిసి ఒక యూనిక్ కల్చర్ గోవాలో క్రియేట్ అయింది. అలా పీస్ఫుల్ అండ్ లో స్ట్రెస్ లైఫ్, మ్యూజిక్తో నిండిపోయినటువంటి మైండ్ సెట్ని వాళ్ళ ఓన్ ఐడెంటిటీగా గోవా ప్రజలు నమ్ముతారు. బిజీ సిటీ లైఫ్లో విసిగిపోయినటువంటి ఫారినర్స్ని ఈ చిల్డ్ మైండ్ సెట్తో ఉన్నటువంటి గోవా అట్రాక్ట్ చేసింది. 1960s నుంచే చాలామంది ఫారినర్స్ బీచ్ల కోసం, అలాగే ప్రశాంతమైన లైఫ్ కోసం గోవాకి రావడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో టూరిజం మ్యాటర్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది పెద్ద ఉండేది కాదు. అక్కడ ఉండేటువంటి లోకల్ ఫిషర్మెన్నే అంతా చూసుకునేవాళ్ళు. అంటే ఫారినర్స్కి అకామిడేషన్, ఫుడ్, బోటింగ్ వీటన్నిటిని ఫిషర్మెన్ ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ చేపలు పట్టే వాళ్ళ యొక్క హాస్పిటాలిటీ మరియు ఆనెస్ట్ నేచర్ గోవా టూరిజంకి ఫస్ట్ ఫౌండేషన్ వేసిందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఆ ఆనెస్టీ లేకుండా పోయిందని ఫీల్ అవుతున్నారు. అలా టైం గడిచే కొద్దీ ఫారినర్స్ నెంబర్ కూడా పెరుగుతూ వచ్చింది. సో పెరుగుతున్నటువంటి టూరిస్టులకి సరిపోయేలాగా వాళ్ళ ఇంట్లోనే ఎక్స్ట్రా రూమ్స్ని కట్టించుకోవడం స్టార్ట్ చేశారు. అలా చిన్న చిన్న రెస్టారెంట్స్ కూడా మొదలుపెట్టారు. దాదాపు 1980s వరకు సేమ్ ఇదే సీన్ నడిచింది. అయితే 1960s నుండి 80sకి మధ్యలో ఒక కొత్త కల్చర్ గోవాలో బాగా పాపులర్ అయింది. అదే ద హిప్పీ కల్చర్. 1960s to 1980s. 1960s నుండి 70sకి మధ్యలో అమెరికాలో కౌంటర్ కల్చర్ మూవ్మెంట్ అనేది బాగా పాపులర్ అయింది. ఆ మూవ్మెంట్ నుండి పుట్టిందే హిప్పీ కల్చర్. ఈ కల్చర్లో స్పెషాలిటీ ఏంటంటే అప్పటి వరకు ఉన్న సొసైటీ రూల్స్ని, వాల్యూస్ని వ్యతిరేకిస్తూ పీస్, లవ్ అండ్ ఫ్రీడమ్ అనేవి ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ ద్వారా పొందొచ్చు అని వీళ్ళు నమ్ముతారు.
సో ఈ కౌంటర్ కల్చర్లో భాగంగా హిప్పీలు మ్యూజిక్, ఆర్ట్, డ్రగ్స్, స్పిరిచువాలిటీ ఇలాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో దీనికి క్వైట్గా ఆఫ్ బీట్ ప్లేస్ కోసం ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ జర్నీలో టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఇండియాలోని గోవాకి చేరుకున్నారు. నిజానికి ఈ హిప్పీస్ గోవా చేరుకునే టైంకి అక్కడ టూరిజం అనేది పెద్దగా లేదు. గోవాలో లోకల్ పాపులేషన్ కూడా ఎక్కువగా ఉండేవాళ్ళు కాదు. కానీ అక్కడ ఉండేటువంటి బీచ్లు, న్యాచురల్ బ్యూటీ వాళ్ళు కోరుకునేటువంటి ఆ క్వైట్ లైఫ్కి కరెక్ట్గా సూట్ అవుతుందని ఫీల్ అయ్యారు. గోవా వచ్చిన హిప్పీస్ నెలల తరబడి అక్కడ ఉండిపోయేవాళ్ళు. వాళ్ళు అక్కడ చేసేటువంటి పార్టీలు కూడా చాలా ఫేమస్ అయినాయి. డ్రగ్స్ అండ్ సెక్స్ చాలా క్యాజువల్గా జరిగిపోయేవి. అయితే లోకల్స్కి ఈ హిప్పీ బిహేవియర్ అనేది పెద్దగా నచ్చేది కాదు. కానీ అప్పటికే ఈ టూరిస్టులు వాళ్ళ ఇన్కమ్ సోర్స్ లాగా మారిపోయారు. సో అక్కడ ఉండే లోకల్ పీపుల్ ఆ కల్చర్ని యాక్సెప్ట్ చేసి అడ్జస్ట్ అయిపోయారు. అయితే ఇలా అడ్జస్ట్ అవ్వడం గోవాలో టూరిజం పెరగడానికి రీజన్ అవుతుందని వాళ్ళకప్పుడు తెలియదు. ఎందుకంటే గోవాలో పాపులర్ అవుతున్నటువంటి ఈ హిప్పీ కల్చర్ గురించి, వాళ్ళు చేసుకునేటువంటి విచిత్రమైన పార్టీల గురించి ఇండియన్ న్యూస్ పేపర్స్లో ఫుల్ న్యూస్ స్ప్రెడ్ అయింది. అసలు ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీతో ఇండియన్స్ కూడా గోవాకి రావడం స్టార్ట్ చేశారు. సో ఈ టిపికల్ ఇండియన్ క్యూరియస్ మెంటాలిటీ గోవా టూరిజంని డబల్ చేసింది. సో ఈ పాయింట్ నుండి గోవా టూరిజం రైజ్ స్టార్ట్ అయింది. ద రైజ్ ఆఫ్ మాస్ టూరిజం 1990s to 2000s. 1990sలో నుండి గోవా కంప్లీట్గా హిప్పీ కల్చర్ కోరుకున్నటువంటి క్వైట్ లైఫ్ ప్యారడైజ్ నుండి మాస్ టూరిజం సెంటర్లా మారిపోయింది. యూరోప్ నుండి డైరెక్ట్గా చార్టర్ ఫ్లైట్స్లో రావడం స్టార్ట్ చేశారు. ఒక రోజులో హండ్రెడ్స్ ఆఫ్ టూరిస్ట్స్ వస్తూ ఉండేవాళ్ళు. గోవా కేవలం ఒక లైఫ్ స్టైల్ మాత్రమే కాదు, ఒక చీప్ బీచ్ హాలిడే సెంటర్ అయిపోయింది. విల్లాస్, రిసార్ట్స్, హోటల్స్, కాటేజ్లు, హోమ్ స్టేలు, రెస్టారెంట్లు, బార్లు, పబ్లు అన్నీ కూడా ఫాస్ట్గా పెరిగిపోయినాయి. బీచ్ టూరిజం కూడా చాలా స్పీడ్గా పాపులర్ అయిపోయింది. చూస్తూ ఉండగానే ల్యాండ్ ప్రైసెస్ ఒక్కసారిగా ఆకాశాన్ని అంటేసినాయి. మీరు గమనిస్తే కనుక 2000sలో గోవా వచ్చినటువంటి టూరిస్టుల్లో 40% మంది ఫారినర్సే ఉండేవాళ్ళు. మిగిలిన పర్సంటేజ్లో ఇండియన్స్ కూడా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు కూడా కేవలం ఆ ఫారినర్స్ని చూడడానికి, తాగడానికి, తిరగడానికి, పార్టీలు చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు. ఆ టైంలో ఫారిన్ కంట్రీ ట్రావెల్ అన్నది ఇండియాలో అంత పాపులర్ కాదు. కానీ వెస్ట్రన్ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ఒక చీప్, అఫోర్డబుల్ ఆప్షన్ గోవా. అందుకే గోవా మోస్ట్లీ యంగ్ క్రౌడ్ని అట్రాక్ట్ చేసింది. గోవాకి ఫ్యామిలీతో వెళ్ళలేము అని ఫాస్ట్గానే రియలైజ్ అయ్యారు. అలాగే గోవాలో ఈ టూరిజం పాపులారిటీ పెరగడం వెనకాల బాలీవుడ్ మూవీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. లైఫ్ టైం గుర్తుండిపోయే మెమరీని క్రియేట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ అందరూ కలిసి గోవాకి వెళ్ళాలి అని ఒక ఫ్యాన్సీ డ్రీమ్ని క్రియేట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటర్నెట్ యూసేజ్ పెరిగింది, ట్రావెల్ బ్లాగర్స్ కూడా పెరిగారు. వాళ్ళు గోవాలో కొత్త కొత్త ప్లేసెస్ గురించి న్యూస్ని స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒకప్పుడు ఫ్లైట్స్, హోటల్స్ బుక్ చేయడం చాలా కష్టమయ్యేది. కానీ ఆన్లైన్ బుకింగ్స్ వచ్చిన తర్వాత అది కూడా చాలా ఈజీ అయిపోయింది. ఇవన్నీ కూడా డొమెస్టిక్ టూరిజం చాలా స్పీడ్గా రైజ్ అవ్వడానికి రీజన్స్ అయినాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా దీనికి బ్రేక్ వచ్చింది. అదే కోవిడ్-19. అయితే ఆ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినన్ జరిగింది. కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉండిపోవడం వల్ల చాలామంది దాన్ని భర్తీ చేయడానికి ఫుల్గా ట్రావెలింగ్ చేయాలని డిసైడ్ అయిపోయారు. కానీ వాళ్ళల్లో చాలామంది ఇండియాలోని కొత్త కొత్త ప్లేసెస్ని టూరిస్ట్ డెస్టినేషన్స్ లాగా చూస్ చేసుకున్నారు. కానీ గోవాని మాత్రం సెలెక్ట్ చేసుకోలేదు. ఫారిన్ టూరిస్టుల సిచ్యువేషన్ కూడా సేమ్ ఇదే. 2019లో 8.2 మిలియన్ ఫారిన్ టూరిస్టులు వస్తే 2023 సంవత్సరానికి వచ్చేసరికి ఆ సంఖ్య 1.5 మిలియన్స్కి మాత్రమే వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వై, అసలు ఎందుకు ఇంత సడన్ డౌన్ఫాల్ వచ్చింది? దీనికైతే సోషల్ మీడియాలో 1,00,000 రీజన్స్ చెప్తున్నారు. వాళ్ళ పర్సనల్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ని కూడా చాలామంది షేర్ చేసుకుంటున్నారు. సో గోవా టూరిజం పడిపోవడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా అన్నిటికంటే పెద్దది ఏంటంటే హై ప్రైసెస్. గోవా మీద జనానికి ఉన్నటువంటి మేజర్ కంప్లైంట్స్లో ఒకటి రేట్లు చాలా ఎక్కువ. వియత్నాం, థాయిలాండ్లో కంటే గోవాలోనే ప్రైసెస్ ఎక్కువ అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గోవాలో ఒక 3 స్టార్ హోటల్లో ఒక నైట్ స్టేకి దాదాపు 5,000 రూపాయలు ఖర్చు అవుద్ది. కానీ థాయిలాండ్లో అయితే జస్ట్ 3,000 రూపాయలకే ఒక నైట్ స్టే చేయొచ్చు. అలాగే వియత్నాంలో అయితే 3 స్టార్ హోటల్కి 2,500 పెడితే ఒక నైట్ స్టే చేసేయచ్చు. అదే దనాంగ్ అనే ప్లేస్లో అయితే జస్ట్ ఒక 1,800 రూపాయలకు కూడా మీరు హోటల్ స్టేని బుక్ చేసుకోవచ్చు. 5 స్టార్ హోటల్స్కి కూడా సేమ్ ఇలాగే డిఫరెన్స్లు ఉన్నాయి. ఫ్లైట్ టికెట్స్ కాస్ట్ కూడా థాయిలాండ్, వియత్నాం కంటే గోవాకే ఎక్కువ అయిపోతున్నాయి. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డొమెస్టిక్ ట్రావెల్ కంటే ఫారెన్ ట్రావెల్ స్లోగా చీప్ అయిపోతుంది.
సో తక్కువ ఖర్చుతో ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే జనాలు దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి గోవాని ఎక్కువ మంది ప్రిఫర్ చేయట్లేదు. గోవాని ప్రిఫర్ చేయకుండా చాలామంది థాయిలాండ్, వియత్నాం ఇలాంటి ప్లేసులని ప్రిఫర్ చేస్తున్నారు. అయితే దీనికంటే మేజర్ ప్రాబ్లం ఇంకోటి ఉంది. అది ఫ్లైట్ దిగిన తర్వాత హోటల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు స్టార్ట్ అవుద్ది. గోవా వెళ్ళే టూరిస్టులకు ఒక పీడ కళ, అదే ట్యాక్సీ మాఫియా. ఓలా, ఉబర్ లాంటి రైడ్ షేరింగ్ సర్వీసెస్ గోవాలో మనకు కనిపించవు. కేవలం లోకల్ ట్యాక్సీలు మాత్రమే ట్రాన్స్పోర్ట్కు ఉన్నటువంటి ఓన్లీ ఆప్షన్. కార్ రెంటల్స్, క్యాబ్ బుకింగ్ సర్వీసులు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే చిన్న చిన్న డిస్టెన్స్కి కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ప్రైసులు చెప్తూ ఉంటారు. అందుకే లోకల్ ట్యాక్సీస్లో వెళ్ళడానికి టూరిస్టులు అస్సలు ఇష్టపడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గోవాలో మైల్స్ అని చెప్పి ఒక ట్యాక్సీ సర్వీస్ ఉంటుంది. అందులో ట్యాక్సీ బుక్ చేసుకున్న టూరిస్టులని లోకల్ ట్యాక్సీ డ్రైవర్స్ హెరాస్ చేస్తూ ఉంటారని చెప్పి సోషల్ మీడియాలో చాలా వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఒక టూరిస్ట్ అయితే రెంటల్ కార్ బుక్ చేసుకుని వెయిట్ చేస్తున్నాడు. ఈలోపు లోకల్ ట్యాక్సీ డ్రైవర్స్ గుంపుగా వచ్చి కార్ కీస్ని లాగేసుకుని చాలా ఇబ్బంది పెట్టారు. ఇలాంటి చాలా ఇన్సిడెంట్లు లోకల్ ట్యాక్సీ మాఫియా ఎలా టూరిస్టులని ఇబ్బంది పెడుతుంది అనేది మనకి చూపిస్తుంది. ఇవి సరిపోవు అన్నట్టు బైక్ రెంటల్స్ కూడా కొత్తగా స్కామ్ని స్టార్ట్ చేసినాయి. బైక్ రెంట్కి తీసుకుని తిరిగి ఇచ్చేటప్పుడు స్క్రాచెస్ పడ్డాయని చెప్పి ఎక్స్ట్రా మనీ అడుగుతూ ఉంటారు. అలాగే బైక్ రెంట్కి ఇచ్చినప్పుడు ఒక రేట్ చెప్పి ఆ తర్వాత వీకెండ్స్లో రేట్ పెంచేసి ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలాగే బీచ్లో ఉండే షాప్ ఓనర్స్ కూడా కస్టమర్స్తో రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. మనం వీడియో స్టార్టింగ్లో చెప్పినటువంటి డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ దీనికి ఎగ్జాంపుల్. ఇలాంటివి రిపీటెడ్గా జరగడం గోవాని కంప్లీట్గా బ్యాడ్ లైట్లో చూపిస్తున్నాయి. మీరే ఆలోచించండి, ఒక పర్సన్ హాలిడే ట్రిప్ ఎందుకు ప్లాన్ చేసుకుంటాడు? తన లైఫ్లో ఉన్నటువంటి టెన్షన్స్ని, వరీస్ని మర్చిపోయి పీస్ఫుల్గా ఉందామని కదా. అలాంటిది టూర్ కోసం ఫ్లైట్, హోటల్ బుకింగ్ దగ్గర నుండి అక్కడికి వెళ్ళిన తర్వాత ట్యాక్సీ మాఫియా హెరాస్మెంట్లు, అలాగే మర్డర్లు జరిగిన న్యూస్లు ఇవన్నీ చూసి విని కూడా ఎవరు వెళ్ళాలనుకుంటారు గోవాకి? అయితే గోవాలో ముదిరిపోయిన ఈ ఓవర్ కమర్షియలైజేషన్ వల్ల సఫర్ అవుతుంది టూరిస్టులు మాత్రమే కాదు, అక్కడ ఉండేటువంటి లోకల్ ప్రజలు కూడా. సో నెక్స్ట్, గోవా కల్చర్ గాన్. టూరిజం వల్ల గోవా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది, కానీ గోవా యొక్క అసలైన ఆత్మ అంటే లోకల్ కల్చర్ మాత్రం స్లోగా నాశనం అయిపోయింది. గోవన్ కల్చర్లో ఒక ముఖ్యమైన పదం ఉంటుంది, అదేంటంటే సుసేగాడ్. దీని మీనింగ్ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ, పీస్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయడం అని అర్థం. గోవా కల్చర్లో స్లో పేస్డ్ లైఫ్ని సెలబ్రేట్ చేసేవాళ్ళు. కానీ ఈ మాస్ టూరిజం వల్ల గోవా యొక్క పీస్ ఆఫ్ లైఫ్ కంప్లీట్గా మారిపోయింది. ట్రాఫిక్, నాయిస్, కరప్షన్ ఇవన్నీ పెరిగిపోయినాయి. ప్రతిదీ బిజినెస్ అయిపోయింది. ఆఖరికి అక్కడ ఉండేటువంటి లోకల్ కుజిన్ కూడా మర్చిపోయారు. టూరిస్టులకి నచ్చేటువంటి ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎక్కువైపోయింది. గోవాలో లోకల్ ఫుడ్కి ఆదరణ తగ్గిపోయింది. ఇంటర్నేషనల్ డిషెస్ అన్నీ దొరుకుతాయి చాలా ఈజీగా, కానీ ఒరిజినల్ గోవన్ ఫుడ్ దొరకడం చాలా కష్టం. అలాగే ఎక్కువ మంది టూరిస్టులని అకామిడేట్ చేసేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గోవా రెడీ చేసుకోవడంలో ఫెయిల్ అయింది. హోటల్స్, రిసార్ట్స్ ఎక్కువ వాటర్ని యూజ్ చేయడం వల్ల చుట్టుపక్కల విలేజెస్కి వాటర్ షార్టేజ్ వచ్చింది. అంతేకాకుండా హోటల్స్ నుండి వచ్చేటువంటి వేస్టేజ్ కూడా సముద్రంలోనో లేకపోతే ఫారెస్ట్లోనో డంప్ చేస్తున్నారు. సో టూరిజంలో రెగ్యులేషన్స్, ప్రాపర్గా మానిటరింగ్ ఇవన్నీ లేకపోతే ఏమవుద్ది అనడానికి గోవా పెద్ద ఎగ్జాంపుల్. గోవాలో చాలా అథెంటిక్గా క్రియేట్ అయినటువంటి ఆ వైబ్ని ఓవర్ కమర్షియలైజ్ చేసేసి టూరిస్టుల ఎక్స్పీరియన్స్ని స్పాయిల్ చేస్తున్నారు. న్యూస్లో, సోషల్ మీడియాలో గోవాలో ఏం జరుగుతుంది అన్నది కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్పొచ్చు, కానీ అందులో ఎంతో కొంత నిజం తప్పకుండా ఉంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది మాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు గోవా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ని, వెళ్లకుండా ఇంకా ప్లాన్ చేసి ఉంటే మీ ఫ్రెండ్స్తో ఆ గోవా ప్లాన్ ఎంతవరకు వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.